వందలాది సంవత్సరాలుగా విదేశీ పరిపాలన తర్వాత స్వతంత్రం సాధించి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి పైన ఒక జాతీయ జెండా ఎగిరేయాలనే ఒక పిలుపు మేరకు ఈరోజు ఇందూరు నగరంలో ఆటోల పైన మనం జెండా కడతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈరోజు జంజీలు కానీ రాబోయే తరాలకు మన దేశభక్తి నాటుకునే విధంగా దేశం ముందు తర్వాతనే కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ తోటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక అంశాలలో మనం చూస్తున్నాం, అనేక సమయాల్లో చూస్తూ ఉన్నాం. దేశభక్తి అంతకుముందు ప్రజలకు తెలిసేది కాదు. వివరంగా ఈ స్వతంత్రం ఏ విధంగా సాధించుకున్నాం, ఎంతమంది ప్రాణ త్యాగంతో ఈ స్వతంత్రం సాధించుకున్నాం, రాబోయే తరానికి తెలియాలని ఒక సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇందూరు నగరంలో 14వ తారీఖున శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున తిరంగా యాత్ర ప్రారంభమై ముగింపు కార్యక్రమం గాంధీ చౌక్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా పాల్గొనడం జరుగుతుంది. కనుక ఇందూరు నగర వాసులు ఆ తిరంగా యాత్రలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి, తమ దేశభక్తిని చాటుకోనాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. తిరంగా యాత్ర సందర్భంగా ఇందూరు నగరంలో 14 శుక్రవారం రోజు ఇందూరు భాజపా ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి నేతృత్వంలో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇందూరు నగరంలో ఉన్న ప్రతి ఆటో మీద ఇవాళటి నుంచి ఈ 4 రోజులు జాతీయ జెండా పెట్టుకొని ఈ దేశం పట్ల అంకితభావంతో, దేశం మీద ప్రేమ భక్తితోని ఏదైతే కార్యక్రమం ఉందో, దేశం సురక్షితంగా ఉన్నప్పుడే, దేశం సస్యశ్యామలంగా ఉన్నప్పుడే, దేశం సురక్షితమైన చేతిలో ఉన్నప్పుడే మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ తిరంగా ర్యాలీ కేవలం 15th ఆగస్ట్ రోజు ఏదో జెండా ఎగిరేసి 4 చాకెట్లు తిన్నామా, 4 పెద్ద మనుషుల గురించి చెప్పుకున్నామా అనే కాకుండా ఈ దేశంలో ప్రతి వ్యక్తి తనలో ఉన్న దేశభక్తిని బయటకు తెచ్చుకునే విధంగా అట్టడు కింది నుంచి ఉన్న మామూలు వ్యక్తి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా లేదా దేశ ప్రధాని దాకా అందరూ కూడా ఈ జెండా విలువను కాపాడుతూ, జెండా ఔన్నత్యాన్ని కాపాడుతూ, ఈ జెండా విలువను ప్రజల్లో తెలిసే విధంగా, ఈ దేశ భద్రతకి ఈ జెండా ఎంత ముఖ్యమో తెలిసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరంగా యాత్ర హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇందూరు జిల్లాలో అన్ని దగ్గర కూడా తిరంగా యాత్ర చేయడం జరుగుతుంది. జాతీయ జెండాలు స్కూల్స్లలో, ఇండ్ల మీద అందరం కూడా ఈరోజు ఉదయం కూడా నేను కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ అలాగే శాసనసభ్యులు కానీ 2 శాసనసభ్యులు తమ జెండా ఇంటి మీద జెండా ఎగిరేసుకొని అన్నీ కూడా మేమందరం డీపీ పెట్టాం. నేను ఇవాళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది కేవలం ఏదో ఒక ఉత్సాహంగా కాదు, ఇది మన కర్తవ్యం. ఈ దేశం పట్ల మనం ఈ దేశ పౌరులుగా మనకున్న బాధ్యత ఇది. కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఏదైతే తిరంగా ర్యాలీ ఉందో దాన్ని 14వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏదైతే మన శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి స్టార్ట్ అవుతుందో అలాగే గాంధీ చౌక్లో ఎండ్ అవుతుందో యావత్తు ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. గౌరవ శాసనసభ్యులు గారు దానికి నేతృత్వం వహిస్తారు. అలాగే ముఖ్య అతిథిగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు వస్తారు. కాబట్టి ఇది ఇందూరు భాజపా తరఫున నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమం. కాబట్టి ఈ దేశమే మొదటి భారతీయ జనతా పార్టీకి, దేశం మొదట బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పి తిరంగా యాత్ర తీస్తున్నాము. ఆ తిరంగా యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ఇవాళ ప్రతి ఒక్క ఆటో వ్యక్తిని, ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ జాతీయ జెండా చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు